సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం. ఎందుకంటే మేము ఆల్రెడీ అధికారం ఉన్నాం, అధికారం కోసం కాదు. 2 సార్లు సీఎం అయిన ఒక మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళీ 3వ సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మేము ఏమంటున్నామంటే ప్రజల కష్ట సుఖాలు చూడమంటున్నాం. మేము మా పోరాట రిజల్ట్ ఏదో మేము రాజకీయంగా ఏదో లబ్ధి కోసం కాదు, ప్రజల కష్ట సుఖాల కోసం మేము పాదయాత్ర చేస్తున్నాం. ఇలా గజ్వేల్ అనవసర నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన ప్రజల చేసిన కాదు, ఓన్లీ ప్రజల కష్ట సుఖాలు మేము చేస్తున్నాం. ఒకటే మాట్లాడుతాం. ఏంటంటే సూటిగా చెప్తున్నాం. ఇలా గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు సూటిగా సమాధానం ఇస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే మా యాత్ర మా కోసం కాదు, మా సీఎం ఉన్నాడు, మాకు అవసరం లేదు కదా. మేము ఎందుకు చేస్తాము? ఎండలా ప్రజల కోసం చేస్తున్నాము, ప్రజల కోసము, ప్రజల మంచి చెడు కోసం చేస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సీఎం మాజీ సీఎం రాకపోవచ్చు, మీరేం చేసారు? భర్త సరుకుతురు అంటే మీరు మోటు మాట మాడదు. మీరు ఒక అనంతగా చెప్తున్నా. ఈయన మాట్లాడుతున్నావు, నీ ఎన్ని పాటలు మాట్లాడు నువ్వు? తెలుగుదేశం, టీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళీ ఇక్కడ కాకపోతే మళ్ళీ టీఆర్ఎస్ నువ్వు ఇన్ఛార్జిగా నీకేం హక్కు ఇన్ఛార్జ్ ఇచ్చింది కదా? ఏముంది చెప్పాలి? పదవేముంది కదా. నర్సరీ వచ్చే స్థాయి నీకు లేదు. ఎందుకంటే నువ్వు జనంలో పోలే పైసలతో ఉన్నావు కదా. ఎక్కడ నీ పైసలు? 10 ఎకరాల నర్సరీ 2 ఎకరాలకు వచ్చిండు, 2 ఎకరాల పదార్థం 10 ఎకరాలకు వచ్చిండు. ఏడుగా చేసాడు కదా. మంత్రి ముందు సంపాదించాడు, నువ్వు సంపాదించు, నర్సరీ సంపాదించలే. ఫిజికల్ ఎవరు ఉంటారు? నా కాళ్ళప్పు నేనే పని చేసి కాళ్ళప్పు నీళ్ళ కోసం ఆగుతాం. ఆగితే కాళ్ళ పోతున్నావు అంటే కార్పాటి సంత నీ ఐదాస్తా కార్పాటి కారబంది. ఇలా మాట్లాడుతున్నావు, మాట్లాడికి హక్కు లేదు. అంటే ఎటు వస్తాడు చేస్తావు అంటే రాజకీయ వ్యభిచారం చేసి నీకు ఒక హక్కు లేదు. కానీ మా నాయకుడు లేదు. రాజకీయ వ్యభిచారం మా నాయకుడు చేయడు. ప్రజల కోసం ఉన్న వ్యక్తి నర్సారెడ్డి. పొద్దుగా 6 నెలలు చేస్తే రాత్రి 12 పని చేస్తాడు కదా. నీకు ఫోన్ చేస్తే లేవు, ఎడదట్టు నేను ఉన్నదా ఎవరు పని చేసి కదా. నీ కోసం వచ్చిండు మా అన్న. నువ్వు ఒక కార్పొరేషన్ బదిలీ అంటే బదులుకొని వచ్చిండు. పైసల కోసం ఉండి కానుండు కదా. ఇజ్జత్ తీయలేడా అంటే టీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ, దొరల కోసం ఉండే పార్టీ టీఆర్ఎస్. ఇలా తెలంగాణ ఉద్యమం పేరు ఒక ఆయన ముసుగు ఎత్తి ఇలా పార్టీ తెలంగాణ మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకాడు పక్క పండి మా మండల ఉద్యమకాడు పోయినట్టు ఇలా తెలంగాణ ఉద్యమకాడు ఆయన కార్పొరేషన్ పద్ధతి ఎందుకు వదుకొని మా దగ్గరకు వచ్చింది కదా. అంటే మా దగ్గర ఇజ్జత్ ఉన్నది, మంచి ఉంది, చెడు మా దగ్గరకు వచ్చిండు. మీ దగ్గర ఇజ్జత్ లేదు. మాకు తెలిసి ఇజ్జత్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. కాబట్టి బరాబర్ చెప్తున్నా. ఇద్దరు మాట్లాడదు. ఇలా పాత మాట్లాడతావు రా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా. ఒక్కొక్క కార్యకర్త తెలుసు. ఇలా నువ్వు పైసల కోసం చేస్తావు, పైసలు తెచ్చుకుంటావు. నాయకులను నేను దగ్గర పనిచేసామని చెప్తున్నా. పైసల కోసం 100-200 వచ్చి వచ్చే మంచి నువ్వు కానీ ప్రేమతో వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు 1000 నుంచి 1500 మంది ఎవరు వచ్చారు నర్సారెడ్డి కోసం? ఎందుకు వచ్చారు? ప్రజల కోసం వచ్చే నాయకుడు నర్సారెడ్డి. నర్సారెడ్డి గురించి ఇలా మాట్లాడిన నైతిక నీకు లేదు, మీ పార్టీ వాళ్ళకు లేదు. ఎలా తెలుసు అందరు మేము మీ టీఆర్ఎస్ మా వాళ్ళకి ఎందుకు వచ్చారు? మరి మేము అన్నావు కదా మీకు శాతగా అన్నావు కదా. ఇప్పుడు సరే గజ్వేల్ గురించి మాట్లాడుతుంది సార్, డెవలప్ చేయొచ్చు, మేము అట్లేదు దానికి. కానీ ఏం చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ప్రజల కష్టం ఎందుకు చూడను? ఒక ఎమ్మెల్యేగా ఎందుకంటే మాకు అవసరం లేదా? మా ఎమ్మెల్యే మరి ఎన్ని అంటే తీసుకుందాం. ఇప్పుడు అధికార విషయంలో మేము ప్రతిపక్షం ఈ అంటే ఇక్కడ ప్రతిపక్షం లాగా మేము ఎందుకంటే మా నర్సరీ ఓడిపోయిన ప్రతిపక్షం నువ్వు రావాలి వస్తే మేము కూడా వస్తాం కదా. మీకు పోదమ్మా మరి ఎందుకు పోదమ్మా. ఇలా ఎన్ని సమస్యలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలు. ఇలా నీ ఉసురు ఊగవదు ప్రధానమంత్రి. ఇలా నువ్వు మాయమాటలు చెప్పి ఎర్రవల్లి కావచ్చు, వేమలవాడి కావచ్చు, వేడుకలక్షేపం కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, అందరు ఉసురు కాదు. ఎందుకంటే కమిషన్ కోసం నువ్వు వ్యాపారం చేసినావు, మేము చేయలేదు. మా నర్సరీ చేయలేదు. నువ్వు కమిషన్ కోసం వ్యాపారం చేసి కమిషన్ ఆర్జించి వాళ్ళ నోట్లో మన్ను పోసినావు. చూడ పొద్దున నేను చెప్తా ఇరికేలని మార్కెట్ అడగాడ చెప్తాను మాట్లాడదు కదా. కూలి దొరకపో గజ్వేల్ కదా. 100 మంది కూలి కోసం ఎదురు చేస్తున్నారు. ఏడిపోదాం అని కదా. ఉసురు నీకు తగ్గుతుంది, ఫస్ట్ నీకు తగ్గుతుంది, తర్వాత కేసీఆర్ తగ్గుతుంది.